రంగారెడ్డి జిల్లాలో ఏసీబీ అధికారులు అవినీతి అధికారుల ఆట కట్టిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో ఇవాళ రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ ఇల్లు కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మొత్తం 8 ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు చేపట్టారు. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలోని ఆయన నివాసం, బంధువుల ఇల్లు, కార్యాలయాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. గతంలో పలు ప్రాంతాల్లో ఆర్డీఓగా పనిచేసిన వంశీమోహన్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ భారీగా ప్రభుత్వ ఆస్తులను కాజేసినట్లుగా ఏసీబీ ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం, గుట్టుచప్పుడు కాకుండా తన సొంత లబ్ధి కోసం వాడుకోవడం వంటి తీవ్రమైన ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. అబ్దుల్లాపూర్ మేట్, పిగ్లీపురం పరిసర ప్రాంతాల్లోని సుమారు 8 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని వంశీమోహన్ నిబంధనలకు విరుద్ధంగా తన సొంత మామ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించినట్లుగా ఏసీబీ అధికారులు పక్కా ఆధారాలు సేకరించారు. భూముల వ్యవహారంలో చక్రం తిప్పిన ఇదే అధికారి ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి ఏకంగా 10 ఓపెన్ ఫ్లాట్లను సైతం గిఫ్ట్ డీడ్ రూపంలో లంచంగా తీసుకున్నట్లుగా ఏసీబీ గుర్తించింది. ప్రభుత్వ భూములను క్లియర్ చేయడం, ప్రైవేట్ రియల్టర్లకు లబ్ధి చేకూర్చినందుకే ఆ ఫ్లాట్లను గిఫ్ట్ డీడ్స్ రూపంలో వంశీమోహన్ బినామీల పేర్లపై రాయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఫోటో వచ్చింది. ఓకే సార్. గోపాల్ 3 ప్లాట్స్ అగ్రిమెంట్ చేసుకున్నాం కదా, 7 నెంబర్ 41 ఎంత సార్, 7 నెంబర్ 46, 47 3 ప్లాట్స్ దినాం కూడా ఈ రోజు ఎవరైతే ఏవో ఉన్నాడో వంశీమోహన్, ఈయన డిప్యూటీ గ్రేడ్ కలెక్టర్ యుఎల్సి డిపార్ట్మెంట్ లో మేడ్చల్ మల్కాజ్గిరి నందు పనిచేస్తున్నాడు ప్రస్తుతం. ఈయన గతంలో 2019 and 23లో శేర్లింగంపల్లి తహసీల్దార్ గా పనిచేయడం జరిగింది. అక్కడ దాదాపు 4 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఈ క్రమంలో ఈయనపై కొన్ని భూములకు సంబంధించిన లావాదేవీలకు సంబంధించి కొన్ని అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పి ఫిర్యాదు ఉండడం వల్ల మేము ఈ రోజు ఈ సోదాలు అనేటివి నిర్వహిస్తున్నాం. ప్రస్తుతానికి ఈ సోదాలు డిఫరెంట్ ప్లేసెస్ లో కొనసాగుతున్నాయి. ఈ సోదాలు పూర్తి అయిన తర్వాత దానికి సంబంధించి మనకు ఉన్నటువంటి రిజల్ట్ ని బట్టి దాని ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ సిటీలోనే కొన్ని ఇతర వీళ్ళ సంబంధించిన రిలేషన్స్ లో రిలేటివ్స్ ఇండ్లలో చేస్తున్నాం. అదేవిధంగా వీళ్ళ మామగారి ఇంట్లో కూడా వేరే డిస్టిక్ లో అక్కడ కూడా జరుగుతూ ఉన్నాయి. సాయంత్రం వరకు కూడా ఇంకా కంటిన్యూ అవుతాయని చెప్పి భావిస్తున్నాం. ఇప్పుడు ఇంకా అంటే అట్లా ఎందుకంటే మాకు డిఫరెంట్ ప్లేసెస్ లో జరుగుతున్నాయి కాబట్టి అవన్నీ కూడా తెప్పించుకోవాల్సి వస్తుంది. ఆ ఇన్వెంటరీ వచ్చిన తర్వాతనే మేము కొన్ని ఇప్పుడు బ్యాంక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, బ్యాంక్ అకౌంట్స్ ఏమున్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఏముంది, ఇవన్నీ కూడా వెరిఫై చేయాల్సి వస్తుంది. ఈ థర్డ్ పార్టీస్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ రావాల్సింది కాబట్టి అవి వచ్చిన తర్వాత మేము పూర్తి సమాచారం అనేది